హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం శారీ పికో ఎలా చేయాలో పూర్తి వివరంగా నేర్చుకుందాం రండి. ఫస్ట్ మనం శారీని ఉల్టాగా పెట్టుకోవాలి. ఉల్టాగా పెట్టుకున్న శారీని మనం ఎడ్జ్కి చిన్న ఫోల్డింగ్ చేసి పాదం కింద పెట్టండి. అలాగే మనం తీసుకున్న థ్రెడ్ కూడా ఆ పాదం కింద నుంచే రావాలండి. నేను వీడియోలో చూపిస్తాను చూడండి. ఏదైతే గ్యాప్ ఉందో ఆ గ్యాప్లోకి థ్రెడ్ని తీసాను. థ్రెడ్ని తీసి నేను హ్యాండ్తో 2 థ్రెడ్లు కూడా చాలా గట్టిగా పట్టుకున్నాను. ఇటుపక్క క్లాత్ని గట్టిగా పట్టుకుని నేను 2 టైమ్స్ రఫ్ తీసానండి. ఆ రఫ్ తీయడం వల్ల చాలా నీట్గా ఎడ్జ్ అనేది చాలా నీట్గా స్టిచ్చింగ్ వస్తుంది. తర్వాత మనం చూసారా, నేను ఫోల్డింగ్ చేసే పట్టుకున్నాను. ఎడ్జ్ అనేది చాలా నీట్గా వచ్చిందండి. కాకపోతే సేమ్ థ్రెడ్ వల్ల మీకు కనిపించట్లేదు. చూసారా ఫ్రెండ్స్, నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా నేను ఎంత దూరం అయితే పట్టుకున్నానో నేను అంత దూరం కూడా నేను స్టిచ్ చేయట్లేదు. మీరు అది ఫాలో అవ్వండి. ఫస్ట్ నేను దాదాపుగా 5 ఇంచెస్ దాకా పట్టుకున్నాను. కాకపోతే నేను 5 ఇంచెస్ స్టిచ్ చేయను. చూసారా ఫ్రెండ్స్, అక్కడికి ఆపేస్తున్నాను. 4 ఇంచెస్ దగ్గరే ఆపేస్తున్నాను. మహా అయితే 3 ఇంచెస్ కుట్టి ఆపేస్తాను. చూడండి, మళ్ళీ చూడండి, నేను చూపిస్తున్నాను. లాస్ట్ వరకు కుట్టారు అంటే మీకు రాదండి. ఎప్పుడు కూడా మనం పట్టుకుని ఫోల్డ్ చేసుకుని నీట్గా స్ట్రైట్గా కొడితే మీకు ఎక్కడ కూడా నుడత అనేది లేకుండా చాలా నీట్గా వస్తుందండి. మనం ఎక్కడైతే పట్టుకుంటున్నామో చివరి వరకు కుట్టద్దు, సగం వరకు ఆపేసేయండి మీకు వచ్చేంత వరకు. చూసారు ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. చాలా వివరంగా చెప్తున్నాను దీంట్లో. నిన్న ఒక సబ్స్క్రైబర్ అడిగారండి, దానికోసమే నేను మళ్ళీ ఈసారి పికో వీడియో అనేది తీశాను. చూడండి, లాస్ట్కి వచ్చేసరికి చూసారా, మనం ఫోల్డింగ్ పెట్టుకుని లోపల పెట్టి అక్కడ కూడా అండి 2 టైమ్స్ మనం రఫ్ తీయండి మీరు. చూసారా ఫ్రెండ్స్, అంతే రెడీ అయిందండి శారీ పికో అనేది. చూసారా, ఇలా ఎడ్జ్కి వచ్చేసరికి కొంచెం ఎక్స్ట్రా వచ్చింది అనుకోండి, ఏమైనా ఉంటే మీరు కట్ చేసేసుకోండి నీట్గా. అంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్గా శారీ ఫాల్ అనేది రెడీ అయింది. కాకపోతే సేమ్ థ్రెడ్ వల్ల మీకు కనిపించట్లేదు కదా. ఇప్పుడు నేను ఇంకో వైపు చేస్తున్నాను చూడండి. ఇంకో వైపు కూడా మనం సేమ్ అదే ప్రాసెస్లో చూసారా, శారీ అనేది మళ్ళీ నేను ఫోల్డ్ చేశాను. శారీ అంతా ఎల్లో కలర్ అండి. మనకి పళ్ళు వచ్చేసరికి మెరూన్ కలరు. కాకపోతే మనం శారీ చివరిన ఈ కలర్ వేసేసినా మనకి పర్వాలేదు. కలర్ థ్రెడ్ చేంజ్ చేయని అవసరం లేదు. కాకపోతే ఇప్పుడు మీకు బాగా కనిపిస్తుంది చూడండి. సేమ్ నేను ఫస్ట్ రఫ్ తీసాను. ఎక్స్ట్రా థ్రెడ్ ఏమైనా ఉంటే కట్ చేసేసుకోండి ఫ్రెండ్స్ వెంటనే. చూడండి ఫ్రెండ్స్, నేను ఎక్కడైతే పట్టుకున్నానో అక్కడ వరకు స్టిచ్ చేయను. మీరు కూడా అంతే ఫ్రెండ్స్, పట్టుకున్న దగ్గర దాకా స్టిచ్ చేయొద్దు. కొంచెం గ్యాప్ వదిలేసాక మళ్ళీ పట్టుకోండి. మీకు ఇది థ్రెడ్ బాగా కనిపిస్తుంది చూసారా, సేమ్ ఒకే లైన్లో వచ్చింది మొత్తం అంతా కూడా. నేను బాగా అర్థమైంది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఇంకా ఏమన్నా అర్థం కాకపోతే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఎడ్జ్కి వచ్చేసరికి మళ్ళీ చూడండి, సేమ్ చూసారు, రఫ్ తీసాను నేను. రఫ్ తీస్తే ఎడ్జ్లు అనేవి చాలా నీట్గా ఫినిషింగ్ అనేవి వచ్చేస్తాయండి. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది అందరికీ యూజ్ అవ్వాలి కదండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.